చూస్తుండగానే సద్గురు సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు నా దగ్గరికి ఇట్లా వచ్చేసినాయి. మౌన భాషణం, జ్ఞాన ప్రసూనాలు, జ్ఞాన సహస్రం, ఇంట్లో 2 పుస్తకాలు, జ్ఞాన శిశువు, ఆ తర్వాత ఇప్పుడు జ్ఞానధార. అన్నిట్లోనూ జ్ఞాన అనే పదంతో స్టార్ట్ అయినాయి. ఇవి ఎట్లా వచ్చినాయి అంటే నా ప్రయత్నం లేకుండా వచ్చినాయి. తద్వారా నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఈ పుస్తకాలు నావే. అట్లా నీ ప్రయత్నం లేకుండా నువ్వు పుట్టినావు కాబట్టి నా జీవితం క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదు, జీవితం ఉంది అని అర్థం చేసుకుంటే జ్ఞానం, లేకపోతే బంధం. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన వ్యాఖ్యల గురించి ఎప్పుడు చెప్పినా ఒక మాట అనివార్యంగా చెప్తుంది. ఏంటది? ఆయన పేరు నేను ఎప్పుడు ఉచ్చరించినా ఒక స్థితిగానే చెప్తున్నా తప్ప వ్యక్తిగా కాదు. అలాగే రమణ మహర్షి గురించి చెప్పినా స్థితిగానే చెప్తున్నా తప్ప వ్యక్తిగా కాదు. వ్యక్తి అనగానే ఆడ మగ వస్తాయి. జ్ఞానానికి ఆడలేదు మొగాలేదు, ఆకలికి ఆడలేదు మొగాలేదు, నిద్రకి ఆడలేదు మొగాలేదు, భావప్రాప్తికి ఆడలేదు మొగాలేదు, తృప్తికి ఆడలేదు మొగాలేదు, ఆనందానికి ఆడలేదు మొగాలేదు, చైతన్యానికి ఆడలేదు మొగాలేదు. అది సత్యం అన్నట్టు. ఇట్స్ బియాండ్. ఇంకా అన్ని డ్యువాలిటీస్ నుంచి ఆవల ఉంది ఒకటేదో. దానికి ఏ పేరును పెట్టుకో, ప్రకృతిను, పరమాత్మను, లేకపోతే దైవమను, భగవంతుడను. ఇట్స్ అప్ టు వన్స్ ఇంటర్ప్రిటేషన్. అయితే అన్ని పుస్తకాల్లో స్థితప్రజ్ఞత గురించి చాలామంది చెప్తారు, కానీ అత్యంత తేలికైన మాటలు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క స్పెషాలిటీ ఏమిటి? ఒక్క మాటలో చెప్పేయడం అంతే. ప్రాసెస్ చెప్పాడు. అంటే ఇలా చేస్తే అది వస్తుందని చెప్పాడు. అష్టవక్ర మహాగీతలో అష్టావక్రుడు ఎట్లయితే నేరుగా విషయానికి వస్తాడో, సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేరుగా విషయానికి వచ్చాడు. రమణతాత నేరుగా చెప్పి నువ్వెవరో తెలుసుకోండి, అయిపోయింది. ఎలా అనేది లేదు, ఇంకా ఉండడు అంతసేపు. రెండోది, నువ్వెవరో తెలుసుకోలేవని కూడా కాంటెక్స్ట్. తెలుసుకో, బట్ తెలుసుకోలేవని తెలుసుకో, ఎందుకంటే ఉన్నదే నేను కాబట్టి. ఈ చెయ్యిని ఎప్పటికీ తెలుసుకోలేదు. నువ్వు తెలుసుకునేవన్నీ నీకు బయట ఉండేవి, నీకు బాహ్యంగా ఉన్నవి నువ్వు తెలుసుకుంటావు. నీకు బాహ్యంగా ఉన్నదాన్ని చూస్తావు. నీ శరీరం కూడా నీకు బాహ్యంగానే ఉంది. చూసేదాన్ని ఎవరు చూస్తారు? ఈ కన్ను చూడలేదు. అట్లా నిన్ను నువ్వు తెలుసుకోలేవు. గుర్తించు, నేను అంటే అస్తిత్వం అనే కాంటెక్స్ట్ చెప్పినప్పటికీ అర్థమైన వాడికి తక్కువ అర్థమవుతుంది, అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు. తర్కోపతర్కాలు, చర్చలు, అట్టెట్లయితుంది, నేను నమ్మను, అదంతా అబద్ధం, ఇదంతా ఫిలాసఫీ చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు. తెలుసుకున్నవాడు ఏమిటి తన కొరిగేది? సరే, ఇప్పుడు తను ఎవరో తను తెలుసుకున్నాడు. వాడు ఇంకా తన జీవితంలో ఏ బాధ ఉండదు, ఎవరి పట్ల కోపం ఉండదు, ఎవరి పట్ల ఏ ధారణ ఉండదు, తను సాధించేది ఉండదు, కోల్పోయేది ఉండదు. మరి ఏముంది? ఉంటే తను మౌనంగా అట్లా ఉన్నాడు, లేదా తను చేయవలసిన పనిని పూర్ణంగా చేస్తాడు. దాని ఫలితంతో కూడా పని ఉండదు. జ్ఞాని చేసేది ఇంతే. ఏమీ చేయకపోతే ఊరకుంటాడు, సుమ్మాయిరు, ఊరికి అట్లా ఉంటాడు. ఏమైనా చేయవలసి వస్తే ఆ పనిని పరిపూర్ణంగా చేస్తాడు. గిన్నె కడిగితే గిన్నెని పరిపూర్ణంగా కడుగుతాడు అంతే. అది చూసిన వాడు గిన్నె బాగా కడగలేదన్నా ఏమనుకోడు, గిన్నె బాగా కడిగావన్నా ఏమనుకోడు, నేను కడిగేశాను, అదంతే. మీకు ఇష్టం ఉంటే వాడుకోండి, లేకపోతే అక్కడితో అయిపోయింది. అంతకుమించి జ్ఞానికి ఏ పని లేదు. జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు చేసేవి రెండే. ఏమీ పని లేకపోతే ఊరికే ఉండడం, ఏదైనా చేస్తే పరిపూర్ణంగా చేయడం. ఆ ఊరికే ఉండడానికి పేరే సాక్షి. అట్లా ఉండే స్థితిని స్థితప్రజ్ఞత అన్నారు. అంటే ఏం జరిగినా చెక్కు చెదరని ఒక అన్ఎఫెక్టెడ్ మానసిక స్థితి. సో దాని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటారంటే, ఈయన కూడా తాత అని పిలుచుకోవచ్చు అక్కడ. ఉన్నదాన్ని ఉన్నది అని, లేనిదాన్ని లేదు అని తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఆ జ్ఞానం వల్ల కలిగే స్థిమితమే స్థితప్రజ్ఞత. ఉన్నదాన్ని ఉందని తెలుసుకో, లేనిదాన్ని లేదని తెలుసుకో. ఓషో కూడా ఈ మాట అన్నాడు, జో హై హై, జో నహీ హై నహీ హై. అట్లాగే రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ చూసినప్పుడు అందులో మోసెస్ స్టోరీ, అతను కొండ మీదకి వెళ్ళినప్పుడు అతనికి ఒక దైవ ప్రేరణ కలుగుతుంది, ఎవరో పిలుస్తున్నట్టు, అని ఎవరి కోసం ఏదో చేయాలన్నట్టు అటువంటి కలుగుతుంది. అంటే నీ మనసులో అదొక్కటి నిండిపోయింది, తద్వారా ప్రేరణలు కలుగుతాయి. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి నువ్వు అతిగా ఆలోచిస్తే ఆ అమ్మాయికి సంబంధించిన రకరకాల ఆలోచనలు రావచ్చు.
ప్రేరణలో కలగచ్చు. ఆ అమ్మాయికి ఏదో చేయాలనిపించచ్చు, ఆ అమ్మాయికి ఏదైతే బాధపడవచ్చు. ప్రపంచంలో ఎవరు బాధపడట్లేదు. నువ్వు దాన్ని తీసుకున్నావు కాబట్టి దానికి తాలూకు విషయాలన్నీ వస్తాయి. అట్లా నేను ప్రజలకు ఏదో సేవ చేయాలంటే పాలిటిక్స్ వస్తాయి. స్వచ్ఛంద సేవ సంస్థ నేను లేకపోతే ఎట్లా అనిపిస్తుంది. నువ్వు లేకపోయినా ఏమి కాదు, ఉన్నాయేమి కాదు. సో అట్లా మోజెస్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక బర్న్ మండుతున్న చెట్టు కనిపిస్తుంది. అది సంకేతం, సంథింగ్ ఈజ్ అలైవ్. ఎందుకంటే మంట రావాలంటే ఎవడో అంటు పెట్టాలి. దానంతకు అది ఏది అంటుకోదు కదా. కొన్నిసార్లు అడవులు అంటుకుంటాయి రాపిడి వల్ల అంటుకున్నాయి. రాపిడి ఉంది, ఒక్క చెట్టు ఉంది అనుకో, అది ఎప్పుడు అంటుకోదు, ఎప్పటికి అంటుకోదు. పిడుగుపడితే ఏదో ఉంది కాబట్టి అంటుకుంటుంది. దానంత కదా అంటుకోదు అంటున్నాడు. కానీ ఆ రోజు దానంత కదా అంటుకుంది. వెళ్ళి ఎవరు నువ్వు అంటే ఒక వాయిస్ వినిపించింది. అంటే దేవుడికి రూపం లేదని చెప్పడానికి వాయిస్ ఉంది. అప్పుడు నువ్వు నాకు ప్రత్యక్షమైనవని నేను ప్రజలకు చెప్తే కానీ నమ్మేది ఎట్లా, నీ పేరు ఏం పేరు అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆన్సర్ ఏమిస్తారంటే ఐ యామ్ వాట్ ఐ యామ్. నేను ఏదో అదే నేను. ఐ యామ్ వాట్ ఐ విల్ బీ. నేను ఇప్పుడు ఏదో అదే భవిష్యత్తులోనూ అయి ఉన్నాను. ఐ యామ్ వాట్ ఐ వాస్. నేను ఏది ఉన్నానో అదే గతంలోనూ ఉన్నాను. నేను అడిగింది అది కాదు, నీ పేరు ఏం పేరు, నా పేరే చెప్తున్నా. ఐ యామ్ వాట్ ఐ యామ్. నామరూపాలకు అతీతంగా డీల్ చేసే పద్ధతి. నేనున్నాను, ఎవరినై ఉన్నాను అది రిలెవెంట్. సో నేనున్నానంటే నేనున్నాననే. ఆ నేను అనేది ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తే అట్లా. నేను డాక్టర్ని అయి ఉన్నానంటే డాక్టర్ అనగానే లిమిటెడ్ అంటే కాకుండా నేను సమస్త అస్తిత్వాన్ని అనుకున్నావు అనుకో, సమస్త అస్తిత్వము నీలో భాగమే కదులుతుంటుంది. ఇదంతా భావనే. నేను డాక్టర్ అనుకోవడం కూడా భావనే. నువ్వు చదువుకొని సర్టిఫికెట్ రావడం వల్ల నీకు అట్లా అనిపిస్తుంది. అలాగే నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు డాక్టర్ ఉండవు, బాత్రూమ్ డాక్టర్ ఉంటావా? అది కుక్క, ఎక్కడున్న కుక్కగానే ఉంటుంది. సో ఎక్కడున్నా చెదరని స్థితి, మారని స్థితి నీవు. నువ్వు డాక్టర్ అనుకున్నావు అనుకో, నువ్వు ఇంజనీర్ అనుకున్నావు అనుకో, బాత్రూంలో ఇంజనీర్ కాదు అంటే అది పాక్షికం, అది కొంతే. అయ్యా నమస్కారం. నమస్తే, రండి. నువ్వు కొంతనే, అది సంపూర్ణ స్థితి కాదు. మరి ఎవరు నువ్వు? కొంతసేపు డాక్టర్గా ఉన్నావు, బాత్రూమ్ ఉన్నది ఎవరు? మరి భార్య దగ్గర ఉంటే భర్తగా ఉన్నావు, ఎవరు లేరు, నిద్రపోతున్నావు, ఎవరు నువ్వు? సో ఆ కాంటెక్స్ట్లోనే వచ్చింది నేను ఎవరు తెలుసు. ఎవరు మరి? అనామకుడు అంతే. జస్ట్ ఏ మూమెంట్, ఈదర్ మీనింగ్లెస్ మూమెంట్ ఆర్ మీనింగ్ఫుల్ మూమెంట్, బట్ సమ్ మూమెంట్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో కదులుతుంది. ఆ కదులుతున్న దాన్ని చూస్తే ఏ సమస్య లేదు. దానికి పేరు పెట్టినప్పుడు బంధం స్టార్ట్ అయింది. ఇప్పుడు రోడ్డు మీద ఇన్ని ఉన్నాయి, నువ్వు దేనికి పేరు పెట్టట్లే. ఇప్పుడు ఎప్పుడన్నా రండి పక్షి ఎగురుతుంటే చూసినావు, దాన్ని చూసినప్పుడు నువ్వు ఏమనిపిస్తుంది? అంటే ఎగురుతుందని తెలుస్తుంది, అంటే కదులుతుందని తెలుస్తుంది. అట్లా కాకుండా ఆ పక్షి నువ్వు పెంచుకున్నదాన్ని. రాముడు ఎగురుతున్నాడు, నా బంగారు తల్లి ఎగురుతుంది అనుకుంటా. ఇప్పుడు హఠాత్తుగా దానికి ఏమన్నా అయితే నా బంగారు తల్లికి ఎదిగింది అనుకుంటావు. అట్లా నువ్వు పరంపరలోకి వస్తావు, బాధ పరంపరలో. అట్లా కాకుండా పక్షిని పక్షిగా చూస్తాయి. ఏమైనా నువ్వు చేస్తే చేస్తావు, లేకపోతే తన బాధ తనది. అంటే ఏ ఎమోషన్స్ లేకుండా ఉండాలి కాదు, ఆ స్థితికి రావాలి. నిజమైన స్థితిలో ఏ ఎమోషన్ ఉండదు. నిద్రలో ఎమోషన్ ఉంటుంది అని నిద్రతో ఎందుకు పోలుస్తున్నావు? అది నీ మూల స్థితి కనుక. ఎలా తెలుస్తుంది? ఎక్కడైతే నీకు అంతులేని ప్రశాంతత ఉందో, ఎక్కడైతే నీకు దేని మీద వ్యామోహం లేదో, ఎక్కడైతే దేని పట్ల నీకు ఎలాంటి ధారణ లేదు, కల్మషం లేదు, పగ లేదు, ప్రతీకారం, అది మంచి స్థితే కాదా? అది నిద్రలో ఉంది కాబట్టి మంచి స్థితి అది. ఇప్పుడు ఎవరిని దేవుడు అంటున్నాం, ఎవరిని గురువు అంటున్నాం? తారతమ్యాలు లేనివాడు, కుల మతాలను పట్టించుకునేవాడు, నీ దగ్గర డబ్బు ఉందా లేదా పట్టించుకునేవాడు, ఎవరికైనా తన యొక్క సమయాన్ని ఈక్వల్గా ఇచ్చేవాడు, అందరినీ సమానంగా గౌరవించేవాడు, తనకంటూ ఏది కోరుకునేవాడు. అది మంచి స్థితి. అదే నువ్వు కోరుకొని పోతున్నావు. సో పాలిటిక్స్ కావాల్సిన వాడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాడు, పదవి కావాల్సిన వాడు ఒక దగ్గరికి వెళ్తున్నాడు, ఉద్యోగం కావాల్సిన వాడు ఒక దగ్గరికి వెళ్తున్నాడు, మంచి స్థితి కావాల్సిన వాడు గురువు దగ్గరికి వెళ్తున్నాడు.
ఆ గురువు చెప్తున్నాడు, నిద్రలో నువ్వు అనుభవించే స్థితి నేను వెలుగులో అనుభవిస్తున్నాను అంతే. నిద్రలో నీకు కులం లేదు, మతం లేదు, నిద్రలో నీకు బంగారం లేదు, ఆస్తి లేదు, లేదు కదా. మెలకువలు కూడా అవి లేకుండా ఉండు, హాయిగా ఉంటావు అంటున్నాడు. వాస్తవాలు ఆ మెలకువలో కనిపిస్తున్నాయి కదా. నీవు అనుకోకు, ఎన్నో కనిపిస్తున్నాయి, నీవు అనుకోవట్లేదు ఎందుకు మరి? అంటే నావనే కొన్ని ఉంటాయి, అవి కూడా అవే నీకు బాధకు కారణం. వాటిని వాడుకో, నావనుకో. నీ వస్తువు నీ దగ్గరే ఉంటుంది, ఏం మారదు. జస్ట్ నాది అనుకోవడం తీసేసేయాలి. అప్పుడు నీ మనస్సు సహజంగా స్థితప్రజ్ఞతలోకి వస్తుంది. స్థితప్రజ్ఞత అంటే ఏముందిరా, మళ్ళీ ఎన్నోసార్లు చెప్తున్నా, 1,00,000 సార్లు చెప్తా చచ్చిపోయేలోపు. ఇప్పుడు ఈ పుస్తకం నాదనుకున్నావు, ఇది అనుకో, ఇదే పుస్తకం ఇది అనుకుందాం, ఇది నేను నాదనుకోలే. ఇప్పుడు ఇద్దరం చదువుకుంటే ఏమన్నా అర్థం కావడంలో తేడా ఉంటుంది? ఏమన్నా నీది అనుకున్నా అదే టెక్స్ట్, నాది అనుకోకుండా చదివినా అదే టెక్స్ట్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు నీది అనుకున్నావు, ఎవరు ఎత్తుకపోయారు అనుకో, ఏం చేస్తావు? బాధపడుతావు. నాది కాదు కానీ నేను వాడుకుంటున్నా, గౌరవంగా ఉపయోగించుకుంటున్నా. ఇది ఎవరిని ఎత్తుకపోతే ఎత్తుకులాడతా నేను, బాధ ఎక్కడుంది? నువ్వు చేసేది ఎత్తుకులాడమే కానీ విత్ బాధ, నేను చేసేది ఎత్తుకులాడమే నా ఆనందం చెడకుండా. నాది కానప్పుడు దానికి టెన్షన్ ఉంటుంది కదా వెతికేటప్పుడు. ఎందుకు ఉంటుంది? అంటే వేరే వాళ్ళు అనుకో, అది వేరే వాళ్ళది కాదు, ఎవరిది కాదు, అది ఎవరిది కాదు. అబ్సల్యూట్లీ నో. నాది కాదంటుందంటే అది వేరే వాళ్ళదన్న ఉద్దేశం నాకు లేనే లేదు. అసలు ఏది ఎవరిది కాదు. కొన్ని వాళ్ళు అనుకుంటున్నారు, కొన్ని నీవు అనుకుంటున్నావు అంతే. ఎట్లా ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఐప్యాడ్ విషయంలో నీకు స్పష్టత ఉండే ఉంటుంది. రోజు వాడుతున్నావు, నీది కాదని తెలియదా? అయిపోయా. నేనే రాస్తే నాది కూడా కాదని. ఎవరిది అది? ఐప్యాడ్ ఉంది, ప్రస్తుతం మన సంపర్కంలో ఉంది. అది ట్రైన్లో వెళ్ళినప్పుడు ఆ 1.5 hour జర్నీ లేదా 24 hour జర్నీ సీటుతో సంబంధం కలిగి ఉంటాం. నీది కాదు అది. నీదైతే సీటు పీక్కొని పోవు. అందుకే వాళ్ళు ముందే నట్లు బోల్ట్లు వేసి ఫిట్ చేస్తారు. తర్వాత డోర్ సన్నగా పెడతారు, సీటు బయటకు తీసుకొచ్చుకోలేదు, పీకినాక ట్రైన్లోనే ఉండిపోతుంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ సీటు మీదే అని రైల్వే కంపార్ట్మెంట్ వాళ్ళు పెడితే ప్రతి ఒక్కడు పీకబడి ట్రై చేస్తాడు నాదే. నీది కానంత వరకు ఊరు వచ్చింది దిగెళ్ళిపోయినా ఏ బాధ లేదు. నీది అనుకున్న మరుక్షణం దాన్ని ఎవడో తీయాలి, దాన్ని ఎవడో ఎత్తాలి, దాన్ని ఎవడో పెట్టాలి. నిజమైన ప్రయాణికుడు అంటే ఏ బ్యాగులు వేసుకోకుండా పోయటం. ప్రయాణం ఉంది కదా, ప్రయాణానికి బ్యాగ్కి ఏం సంబంధం? ప్రయాణానికి నువ్వు పెట్టుకున్న 50 చీరలకి ఏం సంబంధం? నువ్వు ఆనందపడడానికి బంగారానికి ఏం సంబంధం? నువ్వు మంచిగా నిద్రపోవడానికి నువ్వు తీసుకుపోయిన వస్తువులకి ఏం సంబంధం? నువ్వు పెళ్ళికి పోయేది ఎంజాయ్ చేయడానికో, చీరలకి ఏం సంబంధం? ఎవరో చూసి ఎవరికో అది బంధం అంటే. దానివల్ల ఎవరన్నా బాగుందంటే ఆనందం అవుతుంది, బాలేదంటే బాధ అవుతుంది. అసలు ఆ చక్కర్లో పడనే ఉంది. ఇప్పుడు సాధ్వీరి తంబరా ఉంది, స్వామి వివేకానంద ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నాడు. ఎవరన్నా నాకు చెప్తారా మీ డ్రెస్ బాగుందని? డ్రెస్సే లేదు అక్కడ, ఉన్నది ఒకటే, ఇంకా లైఫ్ లాంగ్ అదే. ఇది ఓకే, మంచి స్థితి. తద్వారా ఇప్పుడు నేనున్నా, నా డ్రెస్ బాగుందన్నా బాలేదన్నా పట్టించుకోను, రెండు సేమ్. సో ఎవరి మాటల వల్ల నీ యొక్క మనసు ఎఫెక్ట్ అవ్వడం లేదు. అదే స్థితప్రజ్ఞత అంటే. అది నువ్వు నిరంతరం తెలుసుకుంటూ ఉన్నావు, దాంట్లో రమిస్తూ ఉన్నావు. అదొక అందమైన దివ్యానుభూతి, దాన్ని వాటిల్లో వర్ణించలేవు. అంతెందుకు, ఇప్పుడు నీ మొబైల్ ఉంది, ఎవ్రీ 3-4 అవర్స్కి ఖరాబ్ అవుతుంది అనుకో, నీకేమనిపిస్తుంది? పక్కన పడేదనిపిస్తుంది, అంటే ఇంత వేస్ట్ అనిపిస్తుంది. అట్లా ఎవ్రీ 3-4 అవర్స్ నీ దమ్మా ఖరాబ్ అవుతుంది అనుకో, మంచిది కాదనే కదా అర్థం. సో ఏ ప్రోడక్ట్ మంచిది 20 ఏళ్ళైనా చెడిపోలేదు. అట్లా 20 ఏళ్ళైనా నీ మనసు చెడిపోకుండా ఉండవా చెక్ చేసుకో. అట్లా ఉండాలంటే ఒక్కటే, నా తీసేసి ఉన్నదాన్ని అనుభవించు, లేని దాన్ని కోరుకో, రాకపోతే బాధపడకు, ప్రయత్నం చేయి, రాకపోతే బాధపడకు. వస్తే మళ్ళీ నువ్వు ఉపయోగించుకో, నాది కాదనుకొని. అది ఎప్పటికి రాలేదు, అది నీది కాదే అనుకొని తెలుసుకొని వదిలే.
ఇంతమంది లాస్ట్ ఎగ్జాంపుల్ ఎన్నో వస్తువులు కొనాలనుకుంటారు. ఎవరైనా చార్టర్ ప్లేన్ కొనాలనుకుంటారు? తక్కువ ఎవరో ఒకరు. ఈ మలక్పేటలో ఎవ్వడికి అంత ఆర్థిక స్తోమత లేదని తెలుసు కనుక ఆ ఊహ కూడా రాదు. అదే రామ్ చరణ్కి థాట్ రావచ్చు, అంబానీ కొడుక్కి థాట్ రావచ్చు. బికాస్ దే హ్యావ్ దట్ బ్యాంక్ బ్యాలెన్స్. డాడ్ హౌ మచ్ మనీ వీ హ్యావ్? 1 lakh crore. చార్టర్ ప్లేన్ ఎంత? 300 crores. చూద్దాం ఏదన్నా మంచి మోడల్స్ ఉంటే చూపించండి అని. సో నీ పరిధిలో ఉన్నది నువ్వు కొనుక్కుంటున్నావు అంటే నువ్వు కొననట్టే. నీది ఉన్న 300 కోట్లకి అది వచ్చిందంతే. సో నీ డబ్బు 1,00,000 కోట్లు ఎప్పటికీ. యు ఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్, యు ఆర్ ఎక్స్చేంజింగ్ సంథింగ్ ఫర్ మనీ. అవునా కదా? తద్వారా నీది ఎట్లే అంటే మనీ వాడు సంపాదించినాయి కదా. మనీకి డబ్బు ప్లేట్ వచ్చింది అంతే తప్ప దాంట్లో గౌరవం లేదు, ఏమీ లేదు. అవసరం కోసం ఉన్నది, అవసరం కోసం వాడుకుంటున్నాం అంతే తప్ప యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఎంత చెప్పినా ఇంతే, ఇంతకుమించి లేదు. సో ఈయన ఏం చెప్తున్నాడు? గురువును మోక్షం అడగడం అంటే ఆకాశాన్ని ఇమ్మని అడగడం లాంటిది. గురువు మోక్షం ఇవ్వడంటే ఆకాశాన్ని సూట్ కేసులు పెట్టి ఇవ్వడమే. ఏవి జరగవు. ఇప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళి అడుగు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగు, నాకు మెడిసిన్ వద్దు, ఏమొద్దు, నాకు ఆకలిని ప్రసాదించు. డాక్టర్ ఏం చెప్తాడు చెప్పు. నువ్వు నిన్నే అడుగుతున్నా నేను, నీ ఆకలి నాకు ఇవ్వు, నా ఆకలి మీకు ఇవ్వాలి, నీ పదార్థం నాకు ఇస్తావు, నీ ఫోన్ నాకు ఇస్తావు, నీ ఆకలి ఎట్లా ఇస్తావు? మన చేతిలో లేదు. అట్లనే మోక్షం కూడా ఎవడి చేతులు లేదు. జ్ఞానం ఎవడు ఇవ్వలేడు, ప్రశాంతత ఎవడు ఇవ్వలేడు. అది ఎందుకు పోతుందో తెలుసుకొని బయటపడటమే నీ పని. ఒకే ఒక్క సింపుల్ రీజన్, నాది అనుకోవడం వల్లనే పోతుంది. వేరే రీజనే లేదు. ప్రతిదానికి ఏం పెడతలేవు. నీ మనస్సు యొక్క స్వభావం నా దగ్గర అయితే అన్నిటికీ నా అంటావు. కొన్నిటిని ఎంచుకుంటున్నావు. కృష్ణమూర్తి ఎంటైర్ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ దిస్ వన్ అబ్జర్వేషన్. ఆ ఎంచుకోవడమే ఛాయిస్. అందుకే ఛాయిస్లెస్ అవేర్నెస్ అని ఒక ఫ్రేజ్ కాయిన్ చేసిండు. అంటే యూ బీ అవేర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ చాయిసెస్. ఛాయిస్తో ఎన్ని పోతే తెలుసా? ఒపీనియన్స్ పోతాయి, జడ్జిమెంట్స్ పోతాయి, నా పోతుంది, ఎమోషన్ పోతుంది, ఏం అన్నీ పోతాయి. ఛాయిస్ వచ్చిందో దాంతోపాటు అన్నీ వస్తాయి. జుట్టు పట్టుకొని లాగేవనుకో మనిషి అంతా వస్తాడు. అంటే ఛాయిస్ అనేది అంతా ఆగుతుంది. తెలివైన వాడు జ్ఞాని ఎవడంటే వాడు ఛాయిస్ విషయం. ఈ క్షణం ఎట్లుంటే ఇట్లా, కరెంటు పోతే కరెంటు పోయింది. చదువుకోవడానికి ఇబ్బంది ఉంది, వాడు వెళ్ళి దీపం వెలిగించుకొని చదువుకుంటాడు అంతే. వాడు ఎవరిని తిట్టాడు, గవర్నమెంట్ ఇంతే అసలు అన్నాడు. దానివల్ల నీ మనసు చెడిపోతుంది. నువ్వు తిడతలేవు, నీ మనసు చెడిపోయింది, దాన్ని వ్యక్తపరుస్తున్నావు. మనసు చెడిపోయిన స్థితిలో నిరంతరం పని జరిగేటట్టు చూస్తావు అంతే. ఏ పని జరగదని తెలిసినప్పుడు ఆయన కూర్చుంటాను. నో కంప్లైంట్స్. స్థితప్రజ్ఞత అంటే ఏ మైండ్ హ్యావింగ్ నో కంప్లైంట్స్. ఎవ్వరి మీద ఏ కంప్లైంట్స్ లేవు, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. అట్లా ఉండవా అనేది మనిషి ఇష్టం, అంతకుమించి ఏం లేదు. సో ఇందులో చాలా బ్యూటిఫుల్ పరిపూర్ణ ఉంది. చూడు భాష ఎంత పరిపూర్ణ ఉంది. పరిపూర్ణమైన వ్యక్తి ఉండడు. సముద్రానికి కెరటం ఉంటుంది కానీ కెరటానికి సముద్రం ఉండదు. సో అట్లా నిజమైన నేను ఉంది, దాంతో ఏ సమస్య లేదు. నిజమైన నేను అంటే అంతా అని, అంతా అన్నప్పుడు ఏ సమస్య ఉంది? ఏ సమస్య లేదు. ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్, నీ దగ్గర బంగారం ఉంది. ఉన్న బంగారం అంతా నీదే. ఉన్న బంగారం అంతా నీదే అయినప్పుడు నువ్వు ఎవరికి ఏం చెప్పుకోవద్దు. పోనీ ఇంకో ప్రశ్న అడుగుతా, ఈ బాడీ నాది అని ఎవరికైనా చెప్పినావు? ఏది నీది పరిపూర్ణంగా నీది అని తెలుస్తుందో అది ఎవరికి చెప్పుకోవద్దు. ఎందుకని? నీకు ఆ థాటే రాదు.
అసంపూర్ణత వల్లనే థాట్ వస్తుంది. తినలేదని చెప్పుకుంటావు కానీ తిన్నాను ఎవడు చెప్పుకోను. ఇప్పుడు బంగారం అంతా నీదే, ఓకే, కానీ ఎవరైనా ఎత్తుకపోతారన్న భయం ఉండొచ్చు. అందుకే నువ్వు డోర్ వేసుకున్నావు. ఇప్పుడు ఒక స్పెషల్ సిచ్యువేషన్ నేను క్రియేట్ చేస్తాను, అంతా ఊహనే. నువ్వు అడవిలో ఉన్నావు, నీ బంగారాన్ని ఎత్తుకుపోయేవాడు ఎవ్వడు లేడు. దాన్ని బట్టి నీ వైఖరి ఎట్లుంటుంది? ఎవ్వడు ఎత్తుకుపోడు దాన్ని. దాని మీద ధ్యాస రాదు. నువ్వు ఏ లాకర్లో పెట్టవు, దానికి ఏ సెక్యూరిటీ ఉండదు. ఎందుకు ఉండదు? బంగారం బంగారమే. దాన్ని బట్టి నీ వైఖరి మారడానికి కారణం నీ మనస్సు మారింది. నీ మనస్సు ఒక విషయాన్ని తెలుసుకుంది, దీన్ని ఎత్తుకపోయేవాడు ఇవ్వలేడు. నేను చిన్నప్పుడు చూసిన, మీరు కూడా చూసిరేమో నాకు తెలీదు, షాపుల బయట షాప్ తెరిచినప్పుడు అన్ని వస్తువులు తగిలిస్తారు, బ్యాగులు గీగులు. నైట్ షాప్ మూస్తున్నప్పుడు నేను గమనించి ఊర్లో అడిగిన ఈ విషయాన్ని నాకు ఒక ఆవిడ చెప్పింది. సూపర్ చెప్పింది ఆన్సర్, ఇప్పటికి రెలవెంట్ అది. సామానంతా లోపల పెట్టుకొని షాప్ క్లోజ్ చేసుకుంటారు. ఉప్పు బస్తాలు బయటే ఉండేవి. నేను అన్న చిన్న చిన్న బ్యాగులు దాచిపెట్టుకుంటున్నారు, ఇంత పెద్ద ఉప్పు బస్తా తీసి పెట్టుకోలేదంటే అమ్మన్నది ఇవి ఎవరు ఎత్తుకుపోతారు, ఇవి ఎవరు ఎత్తుకపోరని తెలిసిన తర్వాత దాచిపెట్టుకోవడం ఏంటి? నిన్నెవరూ కించపరచలేదని తెలుసుకున్న తర్వాత ఇంకా భయం ఏమిటి? నీదేది లేదని తెలుసుకున్న తర్వాత బాధ ఏమిటి? అలాగని ఉప్పు వాడుకోవడం లేదా? వాడుకుంటున్నాం. అమ్ముకోవడం లేదా? అమ్ముకుంటున్నాం. దానికి డబ్బు రావడం లేదు. దాని పట్ల వైఖరి పోయింది కంప్లీట్గా. ఉప్పుని ఏం చేస్తున్నాడు వాడు? లోపల దాచిపెట్టిన బ్యాగుతో అదే చేస్తున్నాడు, వ్యాపారమే. కానీ బ్యాగు భయపెడుతుంది, ఉప్పు భయపెడుతుంది. అప్పుడు నేను ఆ ముస్లాంతో చెప్పింది అంటే, మరి ఓన్లీ ఉప్పు వ్యాపారం మీద షాపే ఎక్కర్లేదు, ఇంకా షాప్ ఎందుకు? నువ్వు అమ్మేది ఉప్పే అయితే మొత్తం ఉప్పే అమ్మితే బతికేది ఎట్లా? డబ్బులు ఎక్కువ రావు. సో మన వంటకు కానీ మన జీవితకు కానీ కొంచెమే కావాలి, అది కానీ ది మోస్ట్ ఎసెన్షియల్. అదే మొత్తం ఫుడ్ నిర్ధారించేది. కరివేపాకు లేని కూర ఉండొచ్చు, ఉప్పు లేని కూర ఉండదు. అట్లా ఈ ఉప్పంతా ఈ జ్ఞానం బోధ కలిగితే చాలు, యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నారు. రమణ తాత చెప్పిన అష్టావక్రుడు, ఈ సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పేది 100% ఐడెంటికల్. పద్ధతి లేదు, పాడు లేదు. నీవి కాదని తెలుసుకో సామి అంటున్నాడు, అంతే. ఇంకా మా ఆవిడ నన్ను బాధ, అసలు ఎవ్వరు నీ వాళ్ళు కాదని తెలుసుకో. మా ఫ్రెండ్ రీసెంట్గా తిడుతుంది, ఎవ్వరు నీ వాళ్ళు కాదని తెలుసుకో. రీసెంట్గా ఏమైంది తెలుసా? పెన్ను పోయింది. ఏది నీది కాదని తెలుసుకో. మరి ఏది నాది అంటే నాకు పెన్ను వద్దా? పెన్ను వాడుకో, నీది కాదని తెలుసుకో. దేనికోసం బతకాలి? పని చేయడానికి. నీకు నచ్చిన పని చేసుకొని హాయిగా ఉండు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అదే చెయ్యి. బాధ లేకుండా చేసే ఒక స్థితిలోకి రా. నిరంతరం ఆందోళన లేని స్థితిలోకి రా. ఎవరికి ఏ జవాబులు ఇచ్చుకునే స్థితిలోకి రా. ఎక్కువ మౌనంగా ఉండే స్థితిలోకి రా. పని ఏం మారట్లే, బట్ దాన్ని చూసే దృష్టి మారింది అంతవరకు. ఇన్ని పుస్తకాలు చెప్పిందే చెప్తున్నాడు ఆయన, తెలుసా? అసలు వెరీ సింపుల్ స్టేట్మెంట్, ఎవరైనా సరదాగా చదవచ్చు. మనం సినిమా డైరెక్టర్స్ రాస్తారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ తాతున్నాయి, అవి సూపర్ఫిషియల్. ఇది వెరీ కోర్. ఇప్పుడు సాధన తన పరిమితుల్ని తెలుసుకోవడమే వివేకం అంటారు. దేవుడి సీటు కొట్టేయాలనుకోవడమే దుర్బుద్ధి అంటే. ఎవడన్నా డ్రైవర్ సీట్ బుక్ చేసుకుంటాడా? బుక్ చేసుకునే డబ్బులు నీ దగ్గర లేవా? వివేకం అంటారు దాన్ని. అది నీది కాదని తెలుసుకున్నావు. అట్లా నీవి కాదని తెలుసుకో. ఇవన్నీ అంటే ఇందులో ఏముంది? లాస్ట్ది. సో దీనికి అదే ఆధ్యాత్మికతలు రెండు ఉన్నాయి. ఈధర్ ఏవి నావి కానీ తెలుసుకో, ఆ ఏవిలో ఈ రెండు కూడా పెట్టు. నీ మనస్సు, నీ బాడీ. అవి నీవి కాదనుకో, తద్వారా ఏవి నీవి కావు. తద్వారా నీది ఏది కానప్పుడు బాధించదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎవడో ఫ్లాట్ దొంగతనం చేసిండు, నువ్వు ఎందుకు బాధపడతావు? నీది కాదు. ఇజ్రాయెల్ లేదా? ఉంది. పాలస్తీన్, గాజా, హమాస్ సిచ్యువేషన్ లేదా? ఉంది. నిరంతరం యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ నీవి కాదనుకున్నావు. నీవే
పాలస్తీనా సిటిజన్ అయితే ఇక్కడ నీకు దమాకారం అవుతుంటుంది. సందర్భం ఏం మారలే, నాదనుకోవడంతో ప్రాబ్లం వచ్చిందా లేదా? ఇప్పుడు బాడీ కానీ నాది కాదనుకున్నప్పుడు ఏం పని చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. చేయకు, నువ్వు పని చేయమని ఎవడు చెప్పిండు? రెండోది, నువ్వు చేసే బోడి పని ఎవరికి ఉపయోగం చెప్పు. ఇప్పటి వరకు ఒక పద్ధతి ఇది. లేదా అన్నీ నీవే అనుకో, చివరికి ఇజ్రాయెల్ కాదు అన్నీ నీవైనప్పుడు ఇంకా బాధపడడం పోతుంది. 100 దేశాల్లో ఒక దేశంలో ఏదవుతుంది అంటాం. ఇప్పుడు నీకు 1,00,000 షర్ట్లు ఉన్నాయి, అన్నీ నీవే, ఒక్క షర్టుకు చిల్లు పడ్డది, బాధపడతావా? అన్నీ నీవైనప్పుడు ఏ బాధ లేదు. సముద్రంలో ఎవడో గ్లాస్ నీళ్ళు ఎత్తుకపోయాడు, సముద్రం బాధపడుతుందా? ఒక్కటే గ్లాస్ తిన్నది సముద్రంలో, అవి ఎత్తుకపోతే సముద్రమే లేదు. ఇప్పుడు చాలామంది బాధకు కారణం అదే, నాకు ప్రపంచంలో ఉన్న వాళ్ళతో సంబంధం లేదు, నువ్వు నా వ్యక్తివి అయిపోయింది, బాధలోకి ఎంటర్ అయింది. అది వాడిని వదిలేయి. అష్టవక్ర మహాగీత మొత్తం ఇది చూడదు. ఇవన్నీ వదిలేసి ఈ సమస్త విశ్వాన్ని సాక్షిగా దర్శించి నువ్వు నిరంతరం సుఖంగా జీవించు అంటాడు. మనిషి కోరుకునేది సుఖమే, అవునా కదా? ఎట్లా వస్తుందంటే ఆచరించారు. ఆశ్చర్యం. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినావు, లాస్ట్ ఎగ్జాంపుల్, దేనికోసం పోతావు? ఆరోగ్యం మంచిగా, ఈ మెడిసిన్ వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది, నీది వేసుకోను అని అంటావా? ఇది కూడా మెడిసిన్. నువ్వు సుఖం కోరుకుంటున్నావు, లైఫ్లో జీవితకాలం హాయిగా ఉండాలనుకుంటున్నావు, ఉండాలంటే ఇదే మెడిసిన్. అన్నీ వాడుకో, అన్నీ ఉపయోగించుకో, అందరితో ఉండు, ఎవ్వరు నీ వాళ్ళు కాదని తెలుసుకో, ఏవి నీవి కాదని తెలుసుకో, కానీ అన్నిటినీ గౌరవంగా ఉపయోగించుకో, మాట్లాడొచ్చి. అంతే. ఈ పుస్తకం అంతా చెప్పిందా చెప్పి రీసెంట్గా ఈ ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఎట్లా క్లియర్ చేయాలని అర్థం అవుతలేదు, మీరు సలహా ఇవ్వండి అన్నాడు. నిజంగా నిద్రపోవాలి. నువ్వు కళ్ళు మూసుకోగానే ఏ ప్రపంచంలో ఇవన్నీ ఈయన కూడా చెప్తున్నాడు. అవే చూడు, ప్రయత్నపూర్వకంగా పొందినవాడు బుద్ధుడు, అప్రయత్నంగా పొందినవాడు రమణుడు. ఇద్దరు అదే పొందింది. ఇప్పుడు నువ్వు చాలా కొత్తిల్లు కట్టుకొని అక్కడ మంచి బెడ్ వేసుకుని నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు. 15 ఏళ్ళకి అవంతా అయినావు, ఆ బెడ్ వేసుకుని హ్యాపీగా ఉన్నావు. అప్పుడు నిట్టూరు పొదిలినావు, అమ్మయ్యా ప్రయత్నం వల్ల వచ్చిందా? నాలాంటోడు ఎవడో ఉన్నాడు, నేను ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నా, ఇప్పుడే పడుకున్నా. ఇప్పుడు ఆ రెండు స్థితులకి ఏం తేడా లేదు. చూడ్డానికి మనకు అనిపిస్తుంది వీడియో గొప్ప ఇంట్లో ఉన్నట్టు, గొప్ప బెడ్ మీద ఉన్నట్టు, ఆ బెడ్ కొద్ది ఆ డిజైన్కి నిద్రకి ఏం సంబంధం? అదంతా నీకున్న విషయాసక్తి వల్ల వచ్చిందంతే. డిజైన్కి అగెనెస్ట్ కాదు, దానికి నిద్రకు లింక్ పెట్టకు. వస్తువు ఇంపార్టెంట్ అని కాదనను, కానీ దీనికి నీ ఆనందానికి లింక్ పెట్టకు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంతే, లక్ష్యం అనేది ఇంతే ఉంది, ఇంతకు మించి లేదు. ఇది జ్ఞానం.